Our Meher Baba Baba ki ki jai. jai. God help us all to love you more and more and more and more, and still yet more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రియతమ మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్ల మమ్మల్ని అందరినీ అనుగ్రహించు. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి జయబాబాలు. ఈ సహజీవన కార్యక్రమంలో మనం ప్రతిరోజు 60 నిమిషాలు బాబాతో గడుపుతూ ఉన్నాం. ఈ 60 నిమిషాల కాలం మన ఆధ్యాత్మిక జీవనానికి ఒక అద్భుతమైన వికాసాన్ని కలుగజేస్తుంది అని మనం ఆ ఆలోచనని రోజు రోజుకి అధికం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆయన ఈ కార్యక్రమాన్ని పెట్టాడు. అందుచేత ప్రభుకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోలేం కాబట్టి మనందరి తరపున, యావత్ భక్త కోటి తరపున, దేవతల తరపున, ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళ తరపున సహస్ర కోటి పాదాభివందనాల్ని సమర్పించుకుంటూ ఇప్పుడు మనం ప్రవచనాలని ఏవైతే మనం తెలుసుకున్నామో అవే మళ్ళీ ఆ తెలుసుకున్నవే మనం చరణాల్లో తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు నిన్నటి వరకు మనం 28 చరణాలు తెలుసుకున్నాం. ఇప్పుడు 29, 32 చరణాలు తెలుసుకొని ప్రవచనాల్లోకి వెళ్ళిపోదాం. పునరుద్ధరిస్తే పునరుద్ధరిస్తే మానవత్వము ఆధ్యాత్మిక అజ్ఞానం అంతరించున నేను దాని కృషికై ప్రయత్నించగలిగితే యుద్ధాల భయము ఉండదనేను. హరి పరమాత్మ అల్లా యజదాన్ అహురు మజదా గాడాల్ మైటి మే. భౌతిక విషయాల నుండేగాక సాంస్కృతిక జీవితాన్ని ప్రభావితం చేసే రంగాల నుండి స్వార్థాన్ని తొలగించమన్నావు. జై బాబా జై అంతర్యామి జై అనంత జై జగదాధార్. మానవత్వం పునరుద్ధరిస్తే అందుకే వచ్చాడు ఆయన. ఆ మానవత్వాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికే బాబా వచ్చారు. దానివల్ల ఏం జరుగుతుందని చెప్తున్నారు ఆయన. ఆధ్యాత్మిక అజ్ఞానం అంతరించిపోతుంది అంటున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం కూడా మానవులలో ఉంటుందా అంటే చక్కగా ఉంటుంది. అందం, అంద వికారం ఎలాగైతే మాటలున్నాయో అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక అజ్ఞానం, ఈ రెండు
ఒకే పరిధిలో ఉన్నాయి. అంచేత దాన్ని పునరుద్ధరించాలి. ఏమిటి పునరుద్ధరించాలి? బాబా ఏం చేశారు? సనాతన సాంప్రదాయాలు, మత కర్మకాండలు, తదితరమైనటువంటి ఏవైతే మనం అందరం చేస్తూ ఉన్నామో వాటిని చేయవలసిన అవసరం మీకు లేదు అన్నాడు, మనకి లేదు అన్నాడు. ఇంచేత అవతార పురుషుని యొక్క సన్నిధిలో ఉన్నాం గనక. కానీ అజ్ఞానం ఏమిటి? అవతార పురుషుడని విశ్వాసం ఇంకా పాదుకోబడలేదు కనుక ఇంకా ఆ మత సంబంధమైనటువంటి కర్మకాండలు, యజ్ఞ యాగాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి మెహర్ బాబా ప్రేమికులలో కూడా చాలా మందికి ఇందులో పాపం అభిలాషం ఉన్నది. అందువల్ల బాబా మనకి దేని కృషి కోసం ప్రయత్నం చేయమన్నారు? ఆధ్యాత్మిక ప్రపంచంలో మానవత్వం ఉద్ధరింపబడాలి. మానవత్వాన్ని ఉద్ధరించేవాడు అవతార పురుషుడు మాత్రమే. ఇంకెవరు దాన్ని ఉద్ధరించలేరు. సనాతన కాలం నుంచి పూర్ణవతారాలు 3 కూడా చేసిన పని అదే. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ మెహర్ బాబా పూర్ణ అవతార స్వరూపాలు ఇవి. ఇవి చేసిన పని అదే. అందుచేత అదే మళ్ళీ బాబా తిరిగి పునరుద్ఘాటిస్తూ ఇలా చేస్తే మరొక ప్రయోజనం ఏంటంటే యుద్ధాల భయం కూడా ఉండదు అని మనకి ఒక భరోసా ఇస్తున్నారు ఆయన. మరొకటి ఏమిటి? భౌతిక విషయాల నుండే కాకుండా సాంస్కృతిక జీవితాన్ని ప్రభావితం చేసే రంగాల నుండి స్వార్థాన్ని తొలగించమన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. సాంస్కృతిక రంగము అంటే మనిషిలో లలితత్వం ఉంటుంది. లలితత్వము అంటారు దాన్ని. ఆ లలితత్వములో అది కొంచెం ఎక్కువ పాడు కానీ ఎవరిలోనైనా ఉంటే వాళ్ళకే ఈ సాంస్కృతికమైనటువంటి అంశాల ఎడల ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతుంది. అంచేత ఏమంటున్నాడు ఆయన గమ్మత్తుగా? సాంస్కృతిక జీవితాన్ని భౌతిక విషయాల నుండే గాక అంటే ఎక్కడుంది సాంస్కృతిక జీవితాన్ని మనకి ఇవ్వగలిగేటటువంటి స్థితి ఎక్కడుంది? ఈ ఐహిక ప్రపంచంలోనే ఉంది. అందులోనే ప్రభావితం చేసే అనేకమైన రంగాలు ఉన్నాయి. లలిత కళలన్నీ మానవుడి యొక్క శరీరాన్ని, మనస్సును, హృదయాన్ని అవతార పురుషుని యొక్క ఆరాధనలో అవి ప్రక్షాళన చేసి ఎవరైతే అవతారుని యొక్క ప్రాపు పొందగలుగుతారో వాళ్ళని ఈ సాంస్కృతిక కళలు ఏవైతే ఉన్నాయో అవి ఆశ్రయిస్తాయి. కళలు మనం నేర్చుకోవడం కాదు, ఆ కళలే మనల్ని ఆశ్రయించాలి. ఉదాహరణకి మహాకవి మహాభక్తాగ్రసుడైనటువంటి పోతనామాత్యుని ఇంటికి సరస్వతీదేవి వచ్చి జుత్తు విరబేసుకొని ఆ వాకిట్లో ఒక గడప మీద జుత్తు విరబేసుకొని కూర్చొని
ఏడవడం ప్రారంభించిందట వాగ్దేవి. ఆయన లోపల ఎక్కడ ఉన్నాడు, ఎవరో ఏడుస్తున్నారు అన్న శబ్దం వినబడగానే కొంచెం తొందరగా బయటకు వచ్చి చూస్తే ఆమె వాగ్దేవి. తల్లి నీకేటమ్మా, ఏటైందమ్మా, నా గడపలో కూర్చొని ఏడుస్తున్నావు తల్లి అని ఆ తల్లిని 2 చేతులు జోడించి అతి వినయంతో ఆవిడని ప్రార్థించాడు. ఆ వాగ్దేవి తన ముఖాన్ని చూపించకుండా బొమ్మరిపోతనకి, గుర్తుంచుకోండి ఇది చాలా ఇంపార్టెంట్. జుత్తులు విరబోసుకొని ఉన్నటువంటి తన ముఖాన్ని చూసే అవకాశం ఇవ్వకుండా ఆవిడ ఏమంది, నువ్వు నా ద్వారా పొందినటువంటి జ్ఞానంతో అద్భుతమైనటువంటి రచనలు చేసి ఆ రచనల్ని ఆ కర్ణాటక కిరాతక రాజులు ఉన్నారు, వాళ్ళని నువ్వు అమ్మేస్తున్నావు, వాళ్ళకి నువ్వు అమ్మేస్తావని, వాళ్ళ ప్రాపు కోసం వాళ్ళ కొలువు కూటమిలో చేరతావని నాకు భయం వేస్తుంది, అంచేత వచ్చి ఏడుస్తున్నాను అంతే. పోతన నిర్వీర్యుడైపోయాడు. పోతన అంటే సామాన్యుడు కాడు, మన మాట అనడానికి కూడా మనకు అర్హత లేదు. అంత మహాభక్తుడు, పండితుడు, నిగర్వి, అద్భుతమైనటువంటి రచనలు చేశాడు ప్రపంచానికి. అందుచేత ఆయన వెంటనే సాష్టాంగా ఆ ముందు పడిపోయి, తల్లి ఇది నిన్ను నేను ఏమీ అనలేను, కానీ నువ్వు నా విషయంలో ఆ విషయం గురించి నువ్వు భయపడవలసిన పని లేదు తల్లి, నీ పాదాలు మీద చేతులు వేసి ప్రమాణం చేస్తున్నాను, నువ్వు నిర్భయంగా ఉండుతానంటే వెంటనే అంతర్ధానం అయిపోయింది. అంటే ఏమైంది, సాక్షాత్తు వాగ్దేవే కళాకారుణ్ణి ఆశ్రయించింది. మరి బాబా ఆశ్రయించరా, ఆయన వాగ్దేవి కాదా? బాబా వేరు, వాగ్దేవి వేరేమిటి? అందుచేత ప్రభువే వాగ్దేవి. ఆ వాగ్దేవి చింతను నేర్చుకోవలసినవి ఎన్ని ఉన్నాయో అన్ని ఉన్నాయి. మనం ఏం నేర్చుకుంటున్నాం ఆయన దగ్గర కూర్చొని చెప్పండి. ఎవరికైనా ఏదైనా నేర్చుకోవాలనిపిస్తే బాబా దగ్గర కాన్స్టెంట్ గా కూర్చొని నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఏ విద్య అయినా సరే ఆవిడ ఆ ప్రభు దగ్గర కూర్చొని హృదయపుల్లో తుల్లొచ్చే ఆయన్ని పిలిచి, నాకి పరిస్థితి కావాలమ్మా, ప్రపంచానికి నా ద్వారా ఏదో అందనీయమ్మా అని అడిగితే తప్పకుండా నీకది అబ్బుతుంది. ఇది సత్యం, స్వానుభవం, గుర్తుంచుకోండి. అందుచేత ఎప్పుడైతే ఆ విధంగా లలిత కళల్లో సాంస్కృతిక రంగంలో ప్రవేశం లభిస్తాదో అటువంటి వాళ్ళలో స్వార్థం ఉండదు. అలాగ పొందిన వాళ్ళు కోటికొక్కరుండడం కష్టం ఈ ప్రపంచంలో. కానీ మెహర్ బాబా యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయనే వాగ్దేవి అనుకోని కానీ ప్రారంభిస్తే ఏమైనా చేయగలం మనం. రాని విద్య అంటూ ఉండదు మనకి, చేయలేని కార్యం అంటూ ఉండదు మనకి. ఐఎమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అన్న ఆ వాక్యంలో ఖచ్చితంగా మనకిది స్పష్టంగా ఈ విషయం తెలియాలి. అందుకనే బాబాయ్ వాడు మీకు ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ప్రవచనాన్ని మీకు వినిపించడం జరిగింది. ఏ ప్రవచనమైనా ప్రాపంచిక జీవనం కోసం బాబా ఇవ్వలేదు, ఆధ్యాత్మిక జీవన వికాసం కోసం ఇచ్చారు ఆయన. ఆ ఆధ్యాత్మిక జీవన వికాసాన్ని పొందడానికి మనం అందరం కూడా ఆయన పాదాల దగ్గర కూర్చొని
అర్థించాలి, ప్రార్థించాలి, అడుక్కోవాలి. 2 చేతులు చాటి అన్నపూర్ణమకి, కాశీ అన్నపూర్ణకి భవతి భిక్షాందేహి అన్నట్టు బాబా భిక్షాందేహి అని అడగాల. అప్పుడు మీకు ఏ రంగంలోనైనా విస్తృతమైనటువంటి ఆలోచన సరళి, ఉన్నతమైనటువంటి కార్యనిర్వహణ, ఉన్నతమైన రచనలు చేయడానికి ఆస్కారం వస్తుంది. మీ అందరికీ బాబా ఈ మధ్యని గీతాలు రాయమని ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు. బాబా అంటే ఇప్పుడే చెప్పారు. బాబా ఏమని చెప్పారు? బాబా ఎవరు? వాగ్దేవి. ఆ వాగ్దేవి ఇవ్వలేనిది లేదు మనకి. ప్రయత్నం చేసినప్పుడు మనం ప్రయత్నించకూడదు, ఆయనకి అప్పు చెప్పాలా. ఇలా చెప్పించావు, నేను చేయలేను, నేను కూర్చుంటాను పెన్ను కాగితం పట్టుకొని, నా ప్రమేయం లేకుండా నువ్వు చెయ్యి అనాలి. మన మేధస్సు ఉపయోగిస్తే మేధస్సు ఉన్న చోట నేను ఉండను అనేసాడు. గుర్తుంచుకోండి, మన మేధస్సుతో ప్రయత్నించినంత కాలం కూడా మనకి ఇన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ అందదు, సహజ జ్ఞానం రాదు. ఆయన మీద భారం బట్టి పెన్ను కాగితం పట్టుకొని కూర్చొని చూడండి. స్వానుభవంతో చెప్తున్న మాటలు ఇవి. అంచేత గీతం రాయడం అంటే అదేదో కవిత్వం అనుకోగలరు, కాదు. వారసత్వం, దివ్య వారసత్వం. ఆయన నుంచి మనకి రావలసినటువంటి, పొందవలసినటువంటి వారసత్వం. అది మనం పొందగలిగితే మన జన్మలు తరిస్తాయి. మన వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి మన సోదరులు ఎందరో కూడా ప్రభావితం అవ్వడానికి అవకాశం లభిస్తుంది. ఇందులో మనం అనుమానపడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు. సోదరులు అందరూ కూడా ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు సుమా. చాలా చాలా తీవ్రంగా తీసుకోండి. నా ద్వారా ప్రపంచానికి ఏదో ఒకటి అందాలి, అది సాంస్కృతిక రంగం ద్వారా చేస్తే అది హృదయానికి హత్తుకుంటుంది అన్న భావన మనలో డెవలప్ కావాలి. అది డెవలప్ అయినాడే మనకు ఆయన సహాయం చేస్తాడు, లేకపోతే చేయడు. అడిగితే కదండి ఏ అమ్మాయినా అన్నం పెడతాది. నువ్వు అడుగుతున్నావు బయట కూర్చొని. పైగా ఆయన ముందు కోసుకొని మన ప్రతిభ పాఠవాలంతా కూడా ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాం. మన దగ్గర ఏముంది? ప్రతిభ పాఠము ఏమీ లేదు. డబ్బు ఉంటే ఉండవచ్చు కొంతమంది దగ్గర, అది మనల్ని కళాకారుడిగా తీర్చిదిద్దలేదు. ఒకవేళ డబ్బుతో కానీ కళాకారుడిగా అయితే వాడు డబ్బే సంపాదిస్తాడు, అది కూడా సంపాదించడం. అంచేత ప్రియమిత్రులారా, ప్రవచనాల్లో ఉన్న సారం ప్రభావితం, మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ప్రవచనాల్లో ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్నామో అందులోకి వెళదాం. ప్రవచనాలు మాత్రమే మానవ జీవితాన్ని మారుస్తాయి, జీవన గమనాన్ని మారుస్తాయి. ఇది మనం విశ్వసిస్తే మన జీవనం ఆయన యొక్క విశ్వమానవ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇందులో అంటే మనం చేస్తున్నవన్నీ విశ్వానికి సంబంధించిన కార్యక్రమాలు కావు. విశ్వానికి సంబంధించిన కార్యక్రమాలు ఆయన చేయగలడు, మనం చేయలేం. అయితే విశ్వానికి పరోపకారం, అంటే విశ్వానికే ఉపకారం చేసే కార్యక్రమం చేసేవాడు ఎలాంటి వాడు అవుతాడు? ఎవడో నాయకుడు చేయగలడు, లేదా ప్రేమికుడు చేయగలడు, లేదా భక్తుడు చేయగలడు. ఆ ప్రేమికున్నా, భక్తున్నా, నాయకుడినా ఆశ్రయించిన వాడికి, విజేతతో వాడి దగ్గర ఉన్నవాడికి అవన్నీ అబ్బుతాయి. ఇప్పుడు అవన్నీ ఆయనే చేస్తున్నాడు కాబట్టి ఆయన ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయం అంటే సామాన్యం కాదు కదా, మనం ఊహించినంత గొప్పది, మన ఊహకు అందది బాబా ఆశ్రయము అంటే. అందుచేత మనం ఈ ప్రవచనాలు డైరెక్ట్ గా ప్రవచనాల్లోకి వచ్చాము. మనం అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. మనం
పరిపూర్ణ స్థితి అనేటటువంటి ఒక పేర మనం చదువుకుంటూ ఆపుకున్నాం. ఈ పరిపూర్ణ స్థితిలో ఈ పరిపూర్ణ స్థితే ఇప్పుడు మనం చెప్పుకున్న సబ్జెక్టు చాలా దగ్గరగా ఉంది. చూడండి, పూర్తిగా వికసించిన చైతన్యం పరిపూర్ణ స్థితిలో జ్ఞాన ప్రకాశానికి ఉన్న అవరోధాలన్నీ తొలగిపోగానే సంపూర్ణ సమగ్ర చైతన్యంగా సంతరించుకుంటుంది. ఆ ప్రారంభ వాక్యం అది జ్ఞాపకం చేశాను మీకు ఒకసారి. బాబా పూర్తిగా వికసించిన చైతన్యం అంటే ఎవరిది? మానవుడిది. పరిణామ క్రమంలో, జీవ పరిణామ క్రమంలో రాయి నుంచి జంతువు వరకు 6 దశలు దాటి 7వ దశలో వికసించిన చైతన్యంతో మానవుడి జంతు సంస్కారాలతో కొన్ని జన్మలు గడుపుతాడు ఆయన. ఈ మానవుడు జంతు సంస్కారాలు మనందరికీ ఉన్నాయి. జంతు సంస్కారాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్లే అరిషడ్ వర్గం మనకు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. అందువల్ల ఏమిటి? అవరోధాలు తొలగిపోవాలి. మనలో చాలా మనకి మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి, భౌతిక ప్రగతికి కూడా చాలా అవరోధాలు ఉన్నాయి. అవి పోవాలి. అవి ఎలా పోతాయి? వాటంతటా అవి పోవు. ప్రభువు మాత్రమే వాటిని పోగొట్టాల. మనం ఎంత జాగ్రత్తగా చక్కగా మాట్లాడినా, ఎంత ఉన్నతంగా ఉండాలని ప్రయత్నం చేసినా, ఆ జంతు సంస్కార ప్రేరణ వల్ల ఏర్పడినటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా చెరగదు, తరగదు. అది అలాగే ఉంటుంది. మిత్రులారా, ఒక విషయం తెలుసుకోండి. ప్రేమికులు అనేటటువంటి గర్వం మనలో ఏమాత్రం ఉన్నా, బాబా ప్రేమికుడిని, ప్రేమికురాల్ని అనే గర్వం ఏమాత్రం ఉన్నా సర్వం కూడా సర్వనాశనం అయిపోతాయి. నువ్వు బాబా ప్రేమికుడుగా, నిన్ను ఆయన ప్రేమికుడుగా చేయడానికి నేను పిలిచాడా? కమాలంటే అన్న మాటలో ఆయన పిలిస్తే నువ్వు వెళ్ళావా? నువ్వు వెళ్ళాలని వేడుకుంటున్నావు, వెళ్ళావా? లేదు, ఆయన పిలిస్తేనే వెళ్ళాము. ఎవరమైనా ఆయన పిలుపు లేనిదే ఎవ్వరూ ఒక్క అడుగు ముందుకు వేయలేము. కాబట్టి అవరోధాలు తొలగిపోవాలా. మానవ జీవనం సస్యశ్యామలం కావాలంటే ఆధ్యాత్మిక మార్గంలో కొంచెం ఉన్నతంగా ఉండాలనుకున్నా ఖచ్చితంగా అవరోధాలు ఏవైతే ఉన్నాయో అవి పోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే అవి తొలగిపోతేనే సంపూర్ణ సమగ్ర చైతన్యంగా అది వికసిస్తుంది. వికసించింది. ఎలా వికసించింది? రాయిగా కొన్ని లక్షల జన్మలు, దశల వారీగా వృక్షంగా కొన్ని జన్మలు, ఇలా ఇన్ని జన్మల్లో కూడా వికసించుకుంటూ వచ్చిన చైతన్యం, కాన్షియస్నెస్ ఇంగ్లీష్ లో. అసలు ఆ వికాసం ఏమిటో మనకు తెలియదు. వి డస్ నాట్ నో. ఎలాగా వికసిస్తుంది? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? 1వ తరగతిలో లేదా నర్సరీలో జాయిన్ అయినటువంటి ఒక పసిపిల్లడికి ఆ టీచర్ ఏం చేస్తుంది? వాడి స్థాయికి దిగి వచ్చి వాడికి చెప్తుంది, బొమ్మలు చూపిస్తుంది, అమ్మని చూపిస్తుంది, ఇలా అన్ని చూపించి స్పూన్ ఫీడింగ్ చేసి వాడికి ఆ నర్సరీలో అన్ని చెప్తుంది. ఆ స్టేజ్ వాడికి ఎలాంటిదంటే తెలిసి తెలియని స్టేజ్. ఇప్పుడు మనది అదే స్టేజ్. ఏటో అనుకుంటున్నాం మనం. ఆ నర్సరీ స్టేజ్ ఏమిటో ఇప్పుడు మన స్టేజ్ అదే. ఇంచేత అవతార కాలంలో విచక్షణ రహితంగా వీళ్ళని పిలవచ్చు, వీళ్ళని పిలకూడదు అనే భేదం పెట్టుకోకుండా అందరికీ కూడా 2 చేతులు చేసి కమాల్ అంటూ మీ అన్నాడు. బోర విడిచి
నేను బాబా ప్రేమికుడిని అని బయటికి చాటుకోవడానికి కాదు సుమా. కమాలంటీమని పెట్టిన వాడెవడు? సర్వోన్నతుడు. వాడి పాదాల దగ్గర నీకు కొంచెం స్థలం దొరికితే చాలు, తరించిపోతావు నువ్వు. ప్రతిరోజు ఆ పాదాలని పట్టుకొని మనం అర్థించాలి, తండ్రి మాకు అవకాశం ఇవ్వమని. అయితే అందువల్ల ఏమిటి, ఈ స్థితిలో అచైతన్యంపై చైతన్యం సాధించిన విజయం పరిపూర్ణమవుతుంది. అచైతన్యంపై చైతన్యం సాధించినది ఏమవుతుంది? విజయం పరిపూర్ణమవుతుంది. ఇవన్నీ పెద్ద పెద్ద మాటలండి, మనకెందుకండి అనుకుంటున్నారేమో. The aim of life is to love God. The goal of life is to become one with God. ఇంగ్లీష్ చక్కగా అందరికీ వచ్చిన ప్రతి వాళ్ళు ఈ మాటని ప్రతి సావాసం వింటుంటారు, వీళ్ళు కూడా అంటూ ఉంటారు. అది కేవలం పేలవం కాకూడదు. పేలవం అయితే మానవ జన్మకి అర్థం లేదు. The aim of life is to love God. To love God అంటే అది పేలవం అయిపోతేలాగా. అదే జీవనం కావాలి. అది జీవనం కావడం లేదు. భయం ఏంటి? నా తాలూకా ప్రాపంచిక జీవనం ఏమైనా దెబ్బతినేస్తుందేమో. ఎప్పుడు దెబ్బతిందో. ఎవరి ప్రాపంచిక జీవనం సంస్కారాలకు అనుగుణంగా సాగుతూనే ఉంటుంది, అది ఎప్పుడు దెబ్బతిందు. నువ్వు బాబాని ఎక్కువగా ప్రేమిస్తే ఏదో కోల్పోతావు అనుకున్నావు, కాదు. ఈ వాక్యం జ్ఞాపకొచ్చుకోండి. ఉన్నదానిలో మెరుగవుతావు, లేనిది పొందుతావు. అది బాబా ప్రేమికుడుగా నువ్వు ఆశించవలసింది. అందుచేత బాబా అంటున్నారు, పరిపూర్ణుడైన ఆ వ్యక్తి అనంత జ్ఞాన ప్రకాశపు మహాజ్వాలలో నిరంతరం మునిగి ఉంటాడు, లేక దానితో ఒకటైపోతాడు. అండర్లైన్ చేసుకోండి. 35వ పేజీ చెప్పుకుంటున్నాం మనం. ఆ వ్యక్తి అనంత జ్ఞాన ప్రకాశపు మహాజ్వాలలో నిరంతరం మునిగి ఉంటాడు, లేక దానితో ఒకటైపోతాడు. ది గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్. నీ ప్రమేయం లేకుండా అదవుతావు. చిన్నపిల్లల్లాగా చూడండి. ఇప్పుడు ఒక బిఏ పాస్ అయిన వాడు పాలక పట్టుకొని ఆలు రాసేది అనుకోండి, చూసిన వాడికి ఏమనిపిస్తుందండి? ఇదే చూడు, గ్రాడ్యుయేట్ అయితే ఆలు రాసుకుంటున్నాడు, చిన్నపిల్లలాగా అంటాడు. మనం అలా కాకూడదు. రోజు దాటింది అంటే మనలో పురోగతి ఉండాలి. మన మానవ జీవితం కేవలం యాంత్రికం. జీవితానికి లక్ష్యాన్ని పెట్టుకొని జీవించే వాళ్ళు చాలా 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 రేర్గా ఉంటారు, అరుదుగా ఉంటారు. అందుచేత అతడు దివ్య ప్రకాశమే అయిపోతాడు, చివరికి డివైన్ ఎఫల్జెన్స్ గా మారిపోతాడు. అసలు తెలుసుకోవలసినవి ప్రవచనాలే. నమ్మండి ప్రియమిత్రులారా, తెలుసుకోవలసినవి ప్రవచనాలే. బాబా జీవిత తెప్పిస్తున్నాడు మీకు. ఎందుకంటే ఆయన జీవితం ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక వెలుగు. దేనికి ఆ వెలుగు? ప్రపంచం అంతా కూడా అట్టడుగుపోతూ ఉన్నది. నిరంతరం కూడా ఒక విధంగా ఏ రోజుకి ఆ రోజు చస్తూ పుడుతూ ఉన్నది. అటువంటి జీవనాన్ని పావనం చేయడానికి ఆయన ఇచ్చాడు. అందుచేత ప్రవచనాలు చదువుతుంటేనే మనకి జరిగే మేలు, జరగవలసిన మేలు కూడా తెలుస్తుంది. ప్రవచనాల్లోనే మనకి దారులు కనబడతాయి. అందుచేత ప్రవచనాలు చాలా ఉన్నతమైనవి. అంచేత బాబా అంటారు, అతడు దివ్య ప్రకాశమే అయిపోతాడు. ఒక వ్యక్తి ద్వంద్వస్థితి యొక్క ప్రాబల్యంలో ఉండి, ద్వంద్వస్థితి యొక్క ప్రాబల్యము, కొంచెం టెక్స్టువల్ లాంగ్వేజ్ వాడినా
అర్థం చేసుకుంటే చాలా ఉన్నతంగా మనకు అర్థమయ్యేటట్టుగా రాశారు, ట్రాన్స్లేట్ చేశారు. అంచేత ఏమంటున్నారు, ద్వంద్వ స్థితి యొక్క ప్రాబల్యంలో ఉండి తత్సంబంధమైన విభిన్న అనుభవాలను చరమమైనవిగాను సత్యమైనవిగాను భావించినంత కాలం అతడు అజ్ఞానపు ఆవరణాన్ని దాటనట్లే. ఉన్నదంతా భౌతిక వాతావరణమేనండి, అంత భౌతిక వాతావరణంలే. కానీ అందులో జ్ఞాన ఆవరణం అజ్ఞాన ఆవరణం అని రెండు ఉన్నాయి. జ్ఞాన ఆవరణము ఏది? భగవత్ సన్నిధి. అజ్ఞాన ఆవరణం ఏమిటి? సంస్కారయుత జీవనపు బాట. ఈ రెండు ఇక్కడే ఉన్నాయి. ప్రభువుతో లేక దైవంతో నువ్వు జీవనం సాగిస్తే నీకు రాత్రి పగలు తేడా లేకుండా నువ్వు జీవిస్తావు. నిరంతరం భగవంతుడితో ఉన్నవాడికి రాత్రి పగలు ఉండదు. ఇంచేత ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లవ్ గాడ్. భగవంతుడిని ప్రేమించడానికి సమయం సందర్భం అక్కర్లేదు. ఉద్యోగం చేయడానికి సమయం సందర్భం ఉంటుంది, వ్యాపారం చేయడానికి సమయం సందర్భం ఉంటుంది, నేర్చుకోవడానికి సమయం సందర్భం ఉంటుంది. కానీ భగవంతుడిని ప్రేమించడానికి సమయం సందర్భం అక్కర్లేదు. ప్రతి క్షణం కూడా వెచ్చించవచ్చు. అలా వెచ్చిస్తే మనం అలా కాకుండా, అలా వెచ్చించకుండా మనం ఇంకోలా జీవిస్తే ద్వంద్వ ప్రపంచంలో చరమంగా ఏమవుతామంటే ఆ ప్రాబల్యంలో ఉండి తత్సంబంధమైన విభిన్న అనుభవాలను చరమమైనవిగాను సత్యమైనవిగాను భావించినంతకాలం అజ్ఞానపు ఆవరణాన్ని దాటనట్లే అంటారు బాబా. చెప్తున్నవాడు సర్వోన్నతుడు, వింటున్నవాడు సామాన్యుడు. ఈ వింటున్నవాడికి సర్వోన్నతుడు యొక్క ఆ మౌన భాషలో ఉన్న అంతరార్థం ఏం తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఎలా తెలుసుకోగలడు? వీడు వశం కాదు, ఎందుకంటే మేధస్సుతో బతుకుతున్నాడు వీడు. ఈ మేధస్సుతో బతికిన ఎవ్వడూ కూడా బాబా మాటల అంతరార్థాన్ని తెలుసుకోలేరు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు అజ్ఞానపు ఆవరణాన్ని దాటాలి. మనం దాటిన తర్వాతే మనకు ఏదైనా పరిస్థితుంది లేదా ఏ అనుభవం అయినా వస్తుంది. అంచేత చరమస్థితి యొక్క అనుభవాన్ని పొందిన వ్యక్తి అద్వితీయమైన అనంతత్వమే ఏకైక సత్యమని గ్రహిస్తాడు. అంటే అజ్ఞాన ఆభరణాన్ని దాటి ఎవడైతే బాబాతో జీవనం సాగిస్తూ ఉంటాడో, నిరంతరం ఆయన నామస్మరణ చేస్తూ ఉంటాడో, ఆయనతో ఉండాలని తపన పడిపోతుంటాడో, ఆయన ప్రతి విషయాన్ని కూడా చాలా ఉన్నతంగా ఆలోచిస్తూ, ఉన్నతంగా చూస్తూ, ప్రతిభతో కాకుండా కేవలం పాదాలకు ఆశ్రయించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏమవుతాడు? ఆ వ్యక్తి ఉన్నత చైతన్య స్థితిని అధిరోహించగలుగుతాడు. ఎలాగా? ఆయన అది ఎలాగా గ్రహిస్తాడు? అనంతత్వము తనకు విరుద్ధమైనదేది సృష్టిలో లేదన్న విషయాన్ని తలపిస్తూ మనిషిగా అద్దం దగ్గర నిలబడితే మనకు మన ఆకారం కనిపిస్తుంది. కానీ బాబా దగ్గర నిలబడితే బాబా ఫోటోలకు కూడా అర్థం ఉంటుంది కదా, అందులో కూడా మన ఆకారం కనిపిస్తుంది కదా. అప్పుడు ఆకారం చూడగా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకున్న అందరూ ఎంత పెద్ద ఫోటో పెట్టి అక్కడికి వెళ్తే మనం ఒకవేళ మన యొక్క ఆ షేడ్ కనబడినా మనం చూడం, బాబానే చూస్తాం. కాకపోతే వెనకాతల పారద దానికి ఏదైతే వస్తారో అది ఉన్నవాడంటే అజ్ఞానపూర్వం ఉంటాడు, అజ్ఞాన ఆవరణ దాటిన వాడు అనమాట. అందుచేత బాబా అంటున్నారు, అస్తిత్వం అంతా పూర్తిగా వ్యాపించి దానిలో అనంతత్వము
తనకు విరుద్ధమైనది ఏది లేదు అన్న విషయాన్ని కల్పిస్తూ విలీనమైపోతుంటుంది. యూ అండ్ ఐ ఆర్ నాట్ వి బట్ వన్ అన్నారండి ఆయన. నీవు నేను కలిసి మనము కాము ఒక్కటే అన్నారండి. మరి అందరం కూడా ఆ సేయింగ్ అందరికీ చెప్తుంటామండి. కానీ దాని యాక్షన్ ఏమిటి? వాట్ ఈస్ ది యాక్షన్ ఆఫ్ దట్ కొటేషన్? దాని వెనుక దాని అర్థం ఏమిటి? ఏమిటి చేస్తుంది అది? యూ అండ్ ఐ ఆర్ నాట్ వి అంటే నువ్వెక్కడున్నావు, నీ ఉనికి ఎక్కడుంది? బట్ వన్ అంటాడు ఆయన. నువ్వు లేవు, ఉన్నదంతా ఆయనే. అండ్ ది ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ అంటాడు. ఇంటర్ రిలేటెడ్ ఈ సేయింగ్స్ అన్ని కూడా ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ గా ఉంటాయి. దేనికైతే తెగ్గొట్టేసి చెరుకు ముక్కల్లాగా మనం మాట్లాడితే మనకి బహుళమైనటువంటి జ్ఞానం రాదు. అందుకని బాబా ఏం చేస్తున్నారు? అటువంటి అవగాహన ఉన్న వ్యక్తే ఉన్నత చైతన్య స్థితిని అధిరోహిస్తాడు అంటున్నారు. పరిణామ క్రమ ఫలితంగా లభించిన సంపూర్ణ చైతన్యం, పరిణామ క్రమ ఫలితంగా అంటే రాతి నుంచి జంతువు మానవుడి వరకు కూడా క్రమ ఫలితంగా లభించిన సంపూర్ణ చైతన్యం అంటే వికసించింది. ఈ స్థితిలో అలాగే నిలిచి ఉంటుందట. కానీ సంస్కారాలు మరియు కోరికలచే కల్పించబడిన పరిమితులన్నీ అధిగమింపబడతాయి. ఎప్పుడైతే మనం ఆయనతో ఉండడానికి నిరంతరం ఆలోచిస్తామో, ఆయనతో అంటే బాబాతో, మెహర్ బాబాతో, ఇంకెవరితో కాదు. మనం ప్రేమికులు 100 మంది ఒకరు కూర్చున్నా ఏమీ అవ్వదు. సాధు రాసుకుంటే బూడి తప్పికేమీ రావద్దు అంటారు, చూశారు ఒక సామెత. మనం ఎంతమందిని కలిసి వద్దరు కూర్చొని ఎంత రాపిడి చేసుకున్నా ఏమీ రావదు. ఎవరికి వాళ్ళం ఆయన దగ్గర కూర్చొని ఎక్కువ కాలం ఆయనతో గడపడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ఏమవుతుంది? ఉన్నత చైతన్య స్థితి అధిరోహిస్తాడు. అంటే ఈ పరిణామ క్రమంలో వికసించిన చైతన్యం మరి వికసించింది కదా, దానికి వికసించిన చైతన్యం అన్నాడేమి? ఉన్నత మనసు కదా బాబా, అది వికసించిన చైతన్యమే, ఉన్నతం కాదు. ఉన్నతం ఎప్పుడవుతుంది? ఇదిగో అస్తిత్వం అంతా పూర్తిగా వ్యాపించి దానిలో విలీనమైన నాడే ఉన్నత చైతన్యం వస్తుంది. ఇది అసాధ్యం అండి, మనకి చెప్తున్నారు కానీ కష్టమండి అని మీకు అనిపిస్తుంది. ఒక ఉదాహరణ మీకు బాబా చెప్తాడు. సడన్ గా ఒంట్లో చికాకు చేస్తుందండి. వాడు నిరుపేదండి, ఏమీ లేదండి దగ్గర, కానీ బ్రతకాలని తాపత్రయం ఉంటుంది కదా. బ్రతకాలని తాపత్రయం వచ్చేస్తుంది. ఇప్పుడైతే శరీరంలో రోగం తీవ్రంగా సంక్రమిస్తుంది. బ్రతకాలని అనుకుంటాడు తప్ప దేవుడి కోసం బతకాలి ఎవడైనా అనుకుంటాడా? ఆ టైంలో కూడా నీకు ఆతురుతుందా? సుఖజీవనానికి అలవాటు పడ్డ సామాన్య మనిషి ఆ సుఖజీవనంలో బాధిస్తే ఆ బాధ నుంచి విముక్తి కొంటారు తప్ప భగవంతుడి దగ్గర అవుతాను ప్రయత్నం చేయడు ఎవడను. అందుకే బాబా మాస్టర్ మనకు చాలా ఉన్నతంగా కనిపిస్తాయి, అసాధ్యం అనిపిస్తాయి. అసాధ్యం కానే కావు, అసాధ్యమైతే ఆయన చెప్తాడు. అందుచేత సంస్కారాలు మరియు కోరికలు సేకల్పించబడిన పరిమితులన్నీ అధిగమింపబడతాయి. అవి అధిగమించబడాలా? పరిమిత వ్యక్తిత్వం ఏదైతే కోరికలు సేకల్పించబడిన పరిమితులన్నీ అధిగమించబడతాయి. పరిమిత వ్యక్తిత్వం ఏదైతే అజ్ఞానం వల్ల జనిస్తుందో, పరిమిత వ్యక్తిత్వము ఏదైతే అజ్ఞానం వల్ల జనిస్తుందో అంటున్నారు ఆయన.
ఇంతకన్నా స్పష్టంగా ఎవడు మాట్లాడతారు చెప్పండి? నీ వ్యక్తిత్వం పరిమితం, అది అజ్ఞానజనితం. అందుచేత ఏమంటున్నాడు ఆయన, అది అపరిమితమైన దివ్య వ్యక్తిత్వంగా మారిపోతుంది. అది మారాలి, ఆ స్థాయికి వెళ్ళాలి. ప్రపంచంలో భక్తులుగా చలామణి అయిన వాళ్ళంతా దానికోసమే జీవితాలు ధారపోసారు భగవంతుడి దగ్గర. సరే, ఇప్పుడు మనం ఈ పేరాలు దివ్య వ్యక్తిత్వంగా మారిపోతుంది అన్నటువంటి అంటే 13వ పేరాలో అంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం బాబా జీవిత చరిత్రలోకి ప్రయాణం చేద్దాం. ఏమిటంటే ఇది ఒక విధంగా మనం